అందరికీ నమస్కారం. అష్ట వినాయక క్షేత్రాలు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. అష్ట వినాయక క్షేత్రాలను దర్శిస్తే సకల కష్టాలు తొలగి సర్వ సుఖాలు కలుగుతాయి అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముందుగా మయూర గణపతి క్షేత్రం. ఈ క్షేత్రం బారామతి తాలూకాలోని మోర్గావ్ గ్రామంలో ఉంది. ఈ క్షేత్రంలో ఉండే వినాయకుని మయూరేశ్వర్ అని పిలుస్తారు. నిజానికి వినాయకుని వాహనం ఎలుక కదా, కానీ ఇక్కడ వినాయకుని వాహనం మయూరం అంటే నెమలి. పూర్వం సింధురాసురుడు అనేవాడు ఈ ప్రాంతంలోని ప్రజలను, మునులను, దేవతలను నానా కష్టాలు పెడుతూ ఉంటే వారు రక్షించమని వినాయకుని ప్రార్థించారు. అప్పుడు వినాయకుడు మయూర వాహనం మీద వచ్చి ఆ రాక్షసుణ్ణి సంహరించి అందరికీ ఆనందం కలిగించాడు. ఇక్కడి వినాయకుడు మయూర వాహనం మీద భక్తులకు దర్శనమిస్తాడు. అందుకే ఈ స్వామిని మోరేశ్వర్ అని పిలుస్తారు. హిందీ భాషలో మోర్ అంటే నెమలి. అరణ్యవాస కాలంలో పాండవులు ఈ స్వామిని పూజించారని, వారు పూజించిన అసలైన వినాయక విగ్రహం ప్రస్తుతం ఉన్న విగ్రహానికి వెనుక ఉన్నదని స్థానికులు చెప్తారు. ఈ ఆలయం చూడటానికి హిందూ ఆలయంలాగా కాక 4 వైపులా మినార్లతో మసీదులా కనిపిస్తుంది. తురుష్క చక్రవర్తుల దాడుల నుంచి కాపాడడం కోసం ఈ ఆలయాన్ని అలా కట్టారని, బహమనీయుల కాలంలో ఈ ఆలయం నిర్మించబడిందని చరిత్రకారులు చెప్తారు. ఈ క్షేత్రంలో వినాయక చవితి నాడు, విజయదశమి నాడు ఎంతో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. తరువాత సిద్ధి వినాయక క్షేత్రం. ఈ క్షేత్రం అహ్మద్ నగర్ జిల్లా శ్రీగొండ పట్టణానికి సమీపంలో ఉన్న చిన్న కొండ మీద ఉంది. ఈ ఆలయాన్ని పేష్వాలు నిర్మించారు. సాధారణంగా వినాయకుని తొండం ఎడమ చేతి వైపు వంగి ఉంటుంది, కానీ ఇక్కడి వినాయకుని తొండం మాత్రం కుడి చేతి వైపుకు వంగి ఉంటుంది. అదే ఈ వినాయకుని ప్రత్యేకత. ఇక్కడి వినాయకుడు సిద్ధి బుద్ధి సమేతుడై కొలువుతీరి ఉంటాడు. పూర్వం మధుకైటభులు అనే రాక్షసులను సంహరించడం కోసం శ్రీ మహావిష్ణువు వినాయకుని సహాయం తీసుకున్నాడని, అందుకు కృతజ్ఞతగా శ్రీ మహావిష్ణువే స్వయంగా ఈ లంబోదరుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించి ఆలయం నిర్మించాడని స్థల పురాణం చెప్తుంది. ఈ ఆలయానికి ఒక్క ప్రదక్షిణ పూర్తి చేయాలి అంటే సుమారు అరగంట సేపు కొండ చుట్టి రావాల్సిందే. అయినా కోరిన కోరికలు తీర్చే కార్యసిద్ధి గణపతి కనుక ఎంతో భక్తిగా గిరి ప్రదక్షిణం చేసి తమ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు భక్తులు. బల్లాలేశ్వర క్షేత్రం. ఈ క్షేత్రం పాలి అనే గ్రామంలో ఉంది. పూర్వం ఈ గ్రామం పేరు పల్లిపూర్. ఈ గ్రామానికి చెందిన కళ్యాణ్ సేఠ్ కుమారుని పేరు బల్లాల్. ఇతను గొప్ప వినాయక భక్తుడు. బల్లాల్ తన స్నేహితులతో కలిసి అడవికి వెళ్ళి అక్కడున్న రాతి వినాయకుని పూజించి రోజూ ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడట. అతని స్నేహితుల తల్లిదండ్రులు ఈ విషయం తెలుసుకొని కళ్యాణ్ సేఠ్కు ఫిర్యాదు చేశారు. కోపం వచ్చిన సేఠ్ బల్లాల్ను అడవికి తీసుకుని వెళ్ళి అతనిని చెట్టుకు కట్టి స్పృహ తప్పేలా చావకొట్టి ఆ రాతి విగ్రహాన్ని విసిరేసి వెళ్ళిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న బల్లాల్ వినాయకుని ప్రార్థించాడు. వినాయకుడు వచ్చి బల్లాల్ కట్లు విప్పి విడిపించి ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. ఈ రాతిలోనే నువ్వు ఉండాలి అని కోరుకున్నాడు.
భక్తుని కోరిక మేరకు వినాయకుడు ఆ రాతి విగ్రహంలో ఐక్యమయ్యాడు. ప్రస్తుతం ఆలయంలో ఉన్న విగ్రహం అదే. ముందు ఈ ఆలయాన్ని చెక్కలతో నిర్మించారు. ఈ ఆలయం వెనుక దుండి వినాయకుని విగ్రహం ఉంటుంది. అదే బల్లాల్ తండ్రి విసిరి పారేసిన రాతి వినాయక విగ్రహం. భక్తులు ముందుగా దుండి వినాయకుని దర్శించిన తరువాతనే ప్రధాన ఆలయంలోని వినాయకుని దర్శిస్తారు. బల్లాల్ కోరిక మేరకు వెలసిన ఈ వినాయకుని బల్లాలేశ్వర్ అని పిలుస్తారు. తరువాత వరద వినాయక క్షేత్రం. ఇది పూణే నగరానికి 80 దూరంలో ఉన్న మహద్ గ్రామంలో వెలసిన ఈ గణపతిని వరద వినాయకుడు అంటారు. పూర్వం ఈ ప్రాంతాన్ని రుక్మాంగదుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు రుక్మాంగదుడు భార్యా సమేతుడై ఈ గ్రామంలో వాచక్నవి దర్శనార్థం వచ్చాడు. ఋషిపత్ని మహారాజును చూసి ముచ్చట పడుతుంది. మహారాజు ఆమె కోరికను సున్నితంగా తిరస్కరించి వెళ్ళిపోయాడు. ఈ సంగతి తెలిసి ఇంద్రుడు మహారాజు రూపంలో వచ్చి ఋషిపత్నితో కలుస్తాడు. ఆ కారణంగా గృత్సమధుడు అనే పుత్రుడు కలుగుతాడు. అతను పెరిగి పెద్దవాడయ్యాక తన జన్మ రహస్యం తెలుసుకొని వినాయకుని గురించి తపస్సు చేస్తాడు. వినాయకుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. అందరి పాపాలు పోయేలా నువ్వు ఇక్కడ ఉండాలి అని కోరాడు. అతని భక్తికి మెచ్చి వినాయకుడు అక్కడ స్వయంభూగా వెలిశాడు. అదే వరద వినాయక క్షేత్రం. ఈ ఆలయంలోని దీపం 1892వ సంవత్సరం నుంచి అఖండంగా వెలుగుతూనే ఉండటం విశేషం. ఈ స్వామిని భక్తులు స్వయంగా తాకి అర్చనలు చేయడం ఈ ఆలయ ప్రత్యేకత. తరువాత చింతామణి గణపతి క్షేత్రం. ఇది పూణేకు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న థేవూర్ గ్రామంలో ఈ క్షేత్రం ఉంది. ఈ గ్రామంలో ఒకప్పుడు కపిల మహాముని కొంతకాలం తపస్సు చేశాడట. ఆయన దగ్గర భక్తుల కోరికలు తీర్చే చింతామణి అనే మణి ఉంది. ఓసారి ఈ ప్రాంతాన్ని పాలించే అభిజిత్ మహారాజు కుమారుడు గుణ కపిల మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆ మణిని గుర్తించి ఆ మణిని అపహరించాడు. కపిల మహర్షి గణపతి సాయంతో ఆ రాజును జయించి ఆ మణిని తిరిగి పొంది దాన్ని గణపతి మెడలో అలంకరిస్తాడు. అప్పటి నుంచి ఈ గ్రామం కదంబనగర్గాను, ఈ స్వామి చింతామణి గణపతిగాను ప్రసిద్ధి పొందాడు. ఈ ఆలయాన్ని పీష్వాల కాలంలో నిర్మించారు. గిరిజాత్మజ్ వినాయక క్షేత్రం. పూణేకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేన్యాద్రి పర్వతం మీద బౌద్ధ గుహల మధ్యన ఉన్న ఆలయమే గిరిజాత్మజ్ వినాయక ఆలయం. పార్వతీదేవి సంతానం కోసం ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేసిన తరువాతే నలుగుపిండితో చేసిన బాలగణపతికి ప్రాణం పోసిందని, తనకు కౌమారప్రాయం వచ్చే వరకు గణపతి తన తల్లితో కలిసి ఇక్కడే ఉన్నాడని పౌరాణిక ప్రమాణం. ఈ గణపతి అచ్చు నలుగుపిండితో చేసినట్లే రూపురేఖలు స్పష్టంగా కనిపించకుండా ఉంటాడు. ఈ గణపతిని దర్శించాలంటే 307 మెట్లు ఎక్కాలి. స్తంభాలు లేకుండా కేవలం ఏకశిలనే ఆలయంగా మలిచి మెట్లు నిర్మించారు. విద్యుత్ దీపాల అవసరం లేకుండా పగటి వేళలో సూర్యకిరణాలు ఆలయంలో పడేలా నిర్మించడం చేత ఈ స్వామిని సుఖంగా దర్శించుకోవచ్చు. అదే ఈ ఆలయం ప్రత్యేకత. విఘ్నహార్ వినాయక క్షేత్రం. ఓచూర్ పట్టణంలో కుకడి నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలోని వినాయకుడు సిద్ధి బుద్ధి సమేతుడై కొలువు తీరి ఉంటాడు. పూర్వం ఈ ప్రాంతంలో విఘ్నాసురుడనేవాడు
మునులను హింసిస్తుంటే వారు వినాయకుని ప్రార్థించగా ఆ ఏకదంతుడు చాలా కాలం ఆ రాక్షసునితో యుద్ధం చేశాడు. వినాయకుని గెలవడం తన వల్ల కాదని గ్రహించిన ఆ రాక్షసుడు వినాయకుని శరణు కోరి తన పేరు మీద నీవు ఇక్కడే కొలువు తీరాలని వేడుకున్నాడు. వినాయకుడు అతని కోరిక తీర్చాడు. అందుకే ఈ స్వామిని విఘ్నహార్ వినాయక్ అంటారు. అప్పట్లో ఈ స్వామికి మునులే ఆలయం కట్టారు. తరువాతి కాలంలో చిమాజీ ఆ ఆలయాన్ని పునర్నిర్మించాడు. బంగారు పూతతో మిలమిలా మెరిసే ఈ ఆలయ శిఖరం చూపరులను ఎంతగానో ఆకర్షిస్తుంది. మహాగణపతి క్షేత్రం రంజన్ గావ్గా పిలువబడే ఈ గ్రామంలో కొలువున్న ఈ వినాయకుడిని మహాగణపతిగా భావించి కొలుస్తారు. త్రిపురాసుర సంహార కాలంలో పరమేశ్వరుడే ఈ గణపతిని తలచుకొని యుద్ధం చేసి వారిని సంహరించాడు. అందుకు ప్రతిగా శివుడే ఈ మహాగణపతిని ఇక్కడ ప్రతిష్ఠించాడని గణేశ పురాణం చెప్తుంది. దక్షిణాయనంలో సూర్యకిరణాలు నేరుగా ఈ విగ్రహం మీద పడేలా ఈ ఆలయం నిర్మించడం ఈ క్షేత్రం ప్రత్యేకత. 18వ శతాబ్దంలో పేష్వాలు ఈ ఆలయాన్ని నిర్మించారు. సిద్ధి బుద్ధి సమేతుడై పద్మంలో కొలువు తీరి ఉండే ఈ వినాయకుని విగ్రహానికి క్రింది భాగంలో 10 తొండాలు 20 చేతులు గల మహోత్కట్ వినాయకుని విగ్రహం ఉందని భక్తులు చెప్తారు, కానీ అది నిజం కాదని ఆలయ ధర్మకర్తలు చెప్తారు. ఈ 8 వినాయక క్షేత్రాలలో అర్చనలు, అభిషేకాలు, ప్రసాద వితరణలు ఒకే విధంగా ఉంటాయి. ఈ క్షేత్రం దర్శించుకున్నాక తిరిగి మయూరేశ్వరుని దర్శిస్తేనే ఈ యాత్రలు అన్నీ పరిసమాప్తి అయినట్లని భక్తులు గ్రహించాలి. ధన్యవాదములు.